ఒక్కసారిగా 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళానండి. ఇలా జంప్ చేయడం వల్ల భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ బీచెస్లో జంప్ చేయడము, రన్ చేయడము, అలాగే ఫ్లిప్స్ చేయడము చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి, చాలా మజాగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మేము పాండిచ్చేరి బీచ్కి వచ్చామండి. నిన్న మర్చిపోయాను చెప్పాను కదా. స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. అది ఊపి చూపి నాకు ఒక్కసారి, అది ఊపి చూపి కానీ గేడే సూపర్ ఎక్సర్సైజ్. అమ్మ అంత హైట్ అందదులేనా? అదే సెక్రటరీ. నువ్వు ఇటువైపు రా చిన్నోడా, నువ్వు ఫ్రంట్కి రా, ఫ్రంట్కి రా. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి, ఇంకా కొంచెం. చాలు చాలు చాలు. ఇటు చూడు. హాయ్ ఫ్రెండ్స్. చెప్పు. అది జంప్ అవుతుంది, అది ఇంకేడా ఫ్రెండ్స్. అదో అటువంటి రిసార్ట్స్లో తీసుకుంటే బాగుంటుంది రూమ్. ఆడని చూడు రిసార్ట్ తీసుకోవాల్సిందన్నా. ఎప్పుడు వస్తావా? నువ్వు కూడా వెళ్ళక అందరూ వచ్చేస్తాయి. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాం కదా, ఫ్రంట్ నేను కనబడుతుంటాను, బ్యాక్ మీరు ఉంటారు అంతా. ఇస్తారు ఇస్తారు, అదిగో ఇస్తున్నారు చూడు. నాన్నతో పెట్టించుకో. ఓకే ఆల్రెడీ నాకే పెడుతున్నా ప్రొటెక్షన్ సేఫ్టీ. కమ్ లెట్స్ గో. ఆనియా ఎక్కేసే, ఎక్కండి అందరూ ఎక్కండి. మిమ్మల్నే తీస్తున్నామండి, ఇంకా రాలే. పాండిచ్చేరి గురించి ఎప్పుడో చిన్నప్పుడు బుక్స్లో చదువుకోవడం తప్ప ఈ మధ్యలో ఎప్పుడు వినలేదండి, అందుకే మర్చిపోయాను అనమాట. పాండిచ్చేరి గుర్తు రాలేదు. ఇప్పుడైతే మేము పాండిచ్చేరి వచ్చామండి, నైటే వచ్చామన్నమాట. నైట్ అంతా రెస్ట్ తీసుకుని మార్నింగే బయలుదేరి వచ్చాము. ఇంతకుముందు చూపించాను కదండి బీచ్, అది రాక్ బీచ్ అంటారు. అక్కడే సన్ రైజ్ కూడా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. మేము వెళ్ళేసరికి 8 అయిపోయిందండి, అప్పటికే అయిపోయింది అనమాట. రాక్ బీచ్ దగ్గరికి వచ్చాం కదండి, అక్కడ మొత్తం అంతా చూద్దాము అని చూస్తూ ఉన్నాము. ఇంతలో ఒక అతను వచ్చి ఇలాగ అరకిమేడ అని ఒకటి ఉంటుందండి, అక్కడికి తీసుకెళ్తాను బాగుంటుంది అని చెప్పి, హిస్టారిక్ ప్లేస్ అని చెప్పాడు అనమాట. ఒక్కొక్కరికి 400 అని చెప్పారు, కానీ మేము 8 మెంబర్స్ ఉన్నాం కదా, అందుకని 1500 ఇస్తామంటే సరే అని తీసుకెళ్ళాడండి. బాగుంది, పర్వాలేదు, బాగానే అనిపించింది అనమాట. అంటే ఇలాగ ఉంది కదండి, దీని పేరు ఏంటిది, బీచ్ కాదు, ఇది మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అంటారంట. ఆ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్లోంచి లోపలికి తీసుకెళ్ళాడు. బాగానే ఉందండి, అంటే ఏమంటారు షూటింగ్ స్పాట్స్ అంటారు కదా, అలా ఉందన్నమాట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయంటండి. బాగుంది, చూడటానికైతే చాలా బాగుంది. ఇలా పాత పడిపోయిన ఇల్లులా ఉంది కదా, అలా ఉంది. అక్కడ ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. నాకైతే భలే నచ్చింది అది. అంటే మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అంటే మేము ఇంతకుముందు అండమాన్ వెళ్ళినప్పుడు చూసామండి, అది చాలా బాగుంది, ఇంకా హైలైట్గా ఉంది. అక్కడ వాటర్ కానీ అవన్నీ చాలా బాగా నచ్చినాయి. ఇవంతా లేవులే కానీ బాగున్నాయండి. మీరు వెనక్కి దొరకాలి ఇంకా. సరే సరే. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ హుక్ స్టెప్ ఉంటుంది కదా చికిరి, అది ట్రై చేస్తుంది అనమాట. కార్లో కానీ ఎక్కడైనా కానీ అదే స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. భలే వచ్చింది అనమాట, బాగుంది. ఇక్కడ కూడా వెదర్ కూడా చాలా బాగుందండి. Kathy, go back. Kathy, you go back.
అరకుమేడ అని ఇది హిస్టారిక్ ప్లేస్ అంట అండి. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. కొంచెము విలేజ్ స్టైల్ ఉంది కదా అందుకని అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మేము ఆరవెల్లె సొసైటీ అంటండి, ఫ్యూచర్ విలేజ్ అని ఉందన్నమాట. ఇది చాలా పెద్ద ప్లేస్ ఉన్నాయన్నమాట అండి. అంతే ఫుడ్ కోర్టు, కొంచెం జంగిల్ లాగా కొన్ని అడ్వెంచర్స్ అవన్నీ అలా ఉన్నాయి అనమాట. ఇది చుట్టూరు మనం తిరిగి చూడటానికి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయంటండి. అంటే మేము వెళ్ళినప్పుడైతే కనిపించలేదు, మేము రిటర్న్ వచ్చేసిన తర్వాత కనిపించింది. నేనైతే వెళ్ళలేదులేండి, నేను కార్లోనే పడుకుని పోయాను. ఎందుకంటే నేను బోట్లో పడిపోయానండి, కాళ్ళకు బాగా దెబ్బ తగిలింది అనమాట. ఇంకా నడవలేకపోయానని చెప్పేసి పడుకుని పోయాను. ఇంకా మా హస్బెండ్ వీడియో తీసుకుని వచ్చారనమాట. మనకి ఎక్కడికక్కడ ఇలాగ మ్యాప్స్ ఉంటాయండి, ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో అని. అది చూసుకుని మనం మొత్తం అంతా చూసి తిరిగి రావచ్చు అనమాట. వెళ్ళిన వాళ్ళందరూ బాగా అలసిపోయి వచ్చారండి, ఎందుకంటే చుట్టూరు తిరిగి వెళ్ళారు కానీ పాపం కష్టపడి. అక్కడ ఇంట్రెస్టింగ్గా ఏం లేవు, అన్ని చెట్లు అవే ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ అవే ఉన్నాయి అని చెప్పారనమాట. అందుకని బాగా డల్ అయిపోయారనమాట. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, ఇది గ్లోబ్లో మెడిటేషన్ సెంటర్ ఉంటుందంటండి. దీనికి లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుందంటే, అదేమో 2 days బ్యాకే మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటండి. ఇంకా మేము అక్కడి నుంచి అక్కడ మొత్తం అంతా తిరిగి తర్వాత ప్యారడైజ్ బీచ్కి వచ్చామండి. ప్యారడైజ్ బీచ్ అని గూగుల్లో పెడితే రకరకాల దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట. ప్యారడైజ్ హోటల్ కూడా ఉందన్నమాట, అక్కడికి తీసుకెళ్ళింది ఫస్ట్. ఇదేంటి ఇక్కడ తీసుకొస్తుంది, దీని వెనకాల ఏమైనా ఉంటుందేమో అనుకున్నాము, కానీ లేదు. చాలా వరకు బీచ్ రిసార్ట్స్ ఉంటాయండి, అదేమో అని అనుకున్నాము, కానీ కాదు, ఇది రిసార్ట్స్ అని చెప్పారు. సరే అని మళ్ళీ గూగుల్ని మళ్ళీ ప్యారడైజ్ బీచ్ అని పెడితే ఇదేవుతోండి ఇది తీసుకొచ్చింది. ఇదైనా అవునా కాదా అనుకుంటూ వచ్చాము, ఇదే అని చెప్పారనమాట. ప్యారడైజ్ అని ఉందిలేండి అక్కడ, కాకపోతే ఎంట్రన్స్ ఇలా ఉంది కదా, ఇదేదో వాటర్ యాక్టివిటీస్ లాగా ఉంది కదా, ఇదైనా అవునో కాదనుకుంటూ వచ్చానమాట. ఇదే అనమాట, కాకపోతే ఎంట్రన్స్ 90 రూపీస్ అంటండి. 6 వరకు క్లోజ్ అంట వాటర్ యాక్టివిటీస్ మాత్రము. అంటే మనం 4 కల్లా వస్తే యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు అనమాట. మేము వచ్చేసరికి 5 అయిపోయింది, అప్పటికే క్లోజ్ అయిపోయిందండి. ఇంకా అందుకని మేము అయితే వాటర్ యాక్టివిటీస్ చేయలేదు, ఇంకా డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోయాం అనమాట. ఈ లోపల చాలా షాప్స్ ఉన్నాయన్నమాట అండి, అంటే డ్రెస్సెస్ ఉంటాయి కదా, బీచ్ డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి, గూగుల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని జ్యువెలరీ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. అలాగే పబ్ లాంటివి ఉంటుంది చూడండి, డిస్కో, అది కూడా ఉందన్నమాట. మా అమ్మాయి డిస్కో చేస్తాను అని అన్నది, చేయలేదు, కాకపోతే బీచ్లోనే అలసిపోయిందనమాట. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఈ పక్కకే మనకి చాలా రైడ్స్ కూడా ఉన్నాయండి. అంటే లోపల తిరిగేవి కాకుండా బయట మనకి పెద్ద పెద్ద ఏమంటారు జీపుల్లా ఉంటాయి చూడండి, అవి కూడా ఉన్నాయి అనమాట. మేము వెళ్ళేసరికి లాస్ట్ అయిపోయింది. మేము వెళ్ళాము, ఒకరిద్దరు తిరిగారు, వీడియో తీద్దాం అనేసరికి మేము లోపలకి బీచ్ దగ్గరికి వెళ్ళే వరకు క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే అప్పటికే బాగా చలి ఎక్కువగా అయిపోయిందండి, కొంచెం ఏమో వెదర్ అంతాను డల్గా అయిపోయింది అనమాట. అంటే కొంచెం మబ్బేసినట్టు ఉంటుంది కదండి, అందుకని అదిగోండి కనిపిస్తుంది కదా, అదే లాస్ట్ అనమాట. ఒకటి జీప్ లాంటిది కనిపించింది కదా, అవి కూడా ఉన్నాయి అనమాట. బాగా అనిపించింది. మేము ఎక్కుదామని కూడా అనుకున్నాం, కానీ టైం అయిపోయింది అని చెప్పారు అనమాట. సైక్లోన్ ఉందండి మేము వెళ్ళినప్పుడు, అందుకని చాలా చలిగా ఉంది. నేనైతే దిగలేదు, అప్పటికే నాకు జలుబు దగ్గు కింద ఉంది, కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది. పడిపోయాను కదా, అందుకని కొంచెము ఫీవరిష్గాను కొంచెం ఏమో కోల్డ్గా అనిపించింది అనమాట. నేనైతే దిగలేదు, కాకపోతే మా పాప, మా హస్బెండ్, ఇంకా నా పక్కన కొలీగ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగుంది. అదిగోండి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి వెళ్ళిపో అన్నా సరే వెళ్ళిపోవట్లేదు అనమాట. కొంచెం ముందుకెళ్ళి ఇసుక తీసుకుని మళ్ళీ దాంట్లో కలిపేసి కడుక్కుంటున్నానని చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు తిడుతున్నారు, రా అన్నా కానీ రావట్లేదండి. అది కూడా తాడు పట్టుకుని రానంటుంది, గట్టిగా పట్టుకుని ఇంకా తిట్టి లాక్కొచ్చారనమాట. నేను ఒక షార్ట్లో చూశానండి, శ్రీరామ అని రాస్తే సముద్రము అక్కడికి ఆగిపోద్ది అని ఉందన్నమాట. సరే ట్రై చేద్దాం కదా అని స్టార్ట్ చేశానండి. ఒక 2 letters రాసాము, అంతే వచ్చేసిందండి. మళ్ళీను అదిగోండి సముద్రం చూడండి ఎలా వచ్చేసిందో. మాకు కూడా రాయలేదు, అదిగోండి వచ్చేసి చెప్పేసింది అనమాట. మేము మరీ దగ్గరికి కూడా రాయలేదండి, మీరు చూసారు కదండి. తడి తర్వాత చాలా గ్యాప్ వచ్చిన తర్వాతే రాసాము, అయినా సరే ఉండలేదు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, తడి దగ్గర మేము రాయలేదు, పొడిగా ఉన్న దగ్గరే రాసాము, అయినా సరే వచ్చి చెరిపేసింది అనమాట సముద్రం.
ఇంతకుముందు వెళ్ళినప్పుడు అండమాన్ వెళ్ళామండి బీచ్కి. అక్కడ మంచిగా జంప్ చేసి ఫ్లిప్స్ అవన్నీ మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. తర్వాత సర్జరీ అయింది, 2 సర్జరీలు అయినాయి, అలాగే మోకాళ్ళు పాడైపోయినాయి అని చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ జంప్ చేయగలనో లేదో అనుకుంటూ భయంగానే స్టార్ట్ చేశానండి. కానీ బాగానే వచ్చిందనమాట. అమ్మయ్య ఐఎమ్ బ్యాక్ అని అనుకున్నాను అనమాట. నాకైతే కొంచెం లైట్గా నొప్పి వచ్చినాయి కానీ పర్వాలేదు అనిపించింది. నైట్ అయిపోయింది వెళ్ళిపోమని చెప్పారన్నాను కదండి. పక్కన ఇలా డిస్కో ఉందనమాట, అంటే పబ్ లాగా అనమాట. వెళ్ళి మా అమ్మాయి నేను కూడా డ్యాన్స్ చేస్తాను అంది. సరే నాడు అని తీసుకెళ్ళాను అనమాట. అలా కూర్చుండిపోయింది, నీరసం వచ్చేసింది, అంటే ఆకలి అవుతుంది నాకు ఏమైనా పెట్టు అని అన్నది. ఇంకా మా హస్బెండ్ వెనకాల ఏదో రెస్టారెంట్ లాగా ఉంటే తీసుకెళ్లారండి. ఇంట్లోకి మాతో పాటు వచ్చారు కదా వాళ్ళు, నేను డ్యాన్స్ చేస్తున్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇలాంటివి చూడడం, ఇలాగ డ్యాన్స్ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు ఇలాగా పార్టిసిపేట్ చేయలేదన్నమాట. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారండి. అదిగోండి శారీ కట్టుకుని ఒక వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. నాకైతే మంచి అనిపించింది. అందరూ చిన్నపిల్లలు అనమాట అండి, అందరూ కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అలాగే అనిపించింది అందరూను. బాగుంది, నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఎప్పుడైనా ఒకసారి ఓకే ట్రై చేయొచ్చు అని అన్నట్టు అనిపించింది అనమాట. బీచ్ దగ్గర ఇలా ఉంటే భలే హ్యాపీ అనిపిస్తుందండి. ఆ పక్కనే బీచ్ దగ్గర మంచిగా అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, ఇక్కడ కూడా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు అనిపించింది. ఇది కూడా మంచి ఐడియా అనిపించింది అనమాట. ఇంకా చాలాసేపు ఉందాం అనుకున్నాం కానీ ఈ సిగరెట్ స్మెల్ అది మాకు పడలేక వచ్చేసామండి బయటికి. జస్ట్ ఒక 5 minutes ఏమో ఆడుంటాం అంతే. చాలామంది పిల్లలు చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ బయటే డ్యాన్స్ చేశారనమాట. కొంచెం పెద్దగా ఉంటే బాగున్నట్టు అనిపించింది అనమాట నాకు. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.